హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ కుటుంబానికి శివ అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలన్నా, అదేవిధంగా లైఫ్లో మీరు అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా పరమేశ్వరుని దగ్గర ఈ నారికేల ద్వీపం అంటే కొబ్బరి ద్వీపం వెలిగించాలి. అలాగే మనం భగవంతుని అనుగ్రహం కోసం ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అయితే ఈ పరమేశ్వరుని దగ్గర వెలిగించే ఈ నారికేల ద్వీపం అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ కొబ్బరి దీపాన్ని మీ ఇంట్లో వెలిగిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి. అలాగే మహాశివునికి ఎంతో ప్రీతికరమైన ఈ నారికేల ద్వీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ నియమాలతో వెలిగించాలి, అదేవిధంగా ఈ దీపాన్ని పెట్టడం వల్ల ఎటువంటి సమస్యలు తొలగుతాయి, ఏ రోజుల్లో పెట్టాలి, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ నారికేల ద్వీపం శివునికి ఎంతో ప్రీతికరమని పద్మపురాణంలో చెప్పబడింది. ఈ కొబ్బరి ద్వీపాన్ని వెలిగించడం వల్ల మనము ఎటువంటి కోరికలు కోరుకున్నా అవన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా, అలాగే వివాహం కాకపోయినా, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ ఒక్క దీప పరిష్కారం చేస్తే చాలు, అన్ని సమస్యలు వెంటనే తీరిపోతాయి. ఈ ద్వీపాన్ని సోమవారం రోజు గాని, అలాగే మహాశివరాత్రి రోజున కూడా ఈ నారికేల ద్వీపాన్ని వెలిగించవచ్చు. ఈ నారికేల ద్వీపాన్ని 5 సోమవారాలు గాని, 7 సోమవారాలు గాని, అలాగే 9 సోమవారాలు గాని ఇలా మనం సంకల్పం తీసుకొని కూడా వెలిగించవచ్చు. ఈ నారికేల ద్వీపాన్ని మన ఇంటి పూజా మందిరంలో వెలిగించవచ్చు. అలాగే దేవాలయంలో కూడా వెలిగించవచ్చు. ఈ ద్వీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగిస్తే శుభప్రదం. ఈ ద్వీపాన్ని వెలిగించాలంటే ముందుగా శివుని ఫోటో దగ్గర క్లీన్ చేసి ముగ్గును వేయాలి. తరువాత ఆ ముగ్గు పైన ఎత్తడి లేదా రాగి లేదా వెండి ప్లేట్ను తీసుకోవాలి. స్టీల్ ప్లేట్ ను ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ కు పసుపు లేదా చందనం బొట్లు పెట్టాలి. అలాగే ఎటువంటి మచ్చలు లేని నిండుగా వాటర్ ఉన్న కొబ్బరికాయను తీసుకోవాలి. కుళ్ళినటువంటి కొబ్బరికాయను ఉపయోగించకూడదు. అలాగే ఈ కొబ్బరికాయను 2 ముక్కలు చేయాలి. తరువాత శివుని దగ్గర ఉన్న ప్లేట్లో 5 గుప్పిళ్ల బియ్యాన్ని వేయాలి. తరువాత ముందుగా మనం కొట్టుకున్న కొబ్బరి చెప్పులో ఒక కొబ్బరి చెప్పును తీసుకొని ఈ కొబ్బరి చెప్పుకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ఈ కొబ్బరి చెప్పులో ఆవు నెయ్యిని గాని, నువ్వుల నూనె గాని వేయాలి. తరువాత ఇలా 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేయాలి. ఈ విధంగానే 3 ఒత్తులను తయారు చేసుకొని ఒక ఒత్తును తూర్పు దిశకు, అలాగే 2వ ఒత్తును ఈశాన్యం దిశకు, అదేవిధంగా 3వ ఒత్తును ఉత్తరం దిశకు పెట్టి నిత్య దీపారాధన చేసేటప్పుడు ఈ దీపాన్ని కూడా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, అలాగే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా అవి వెంటనే తొలగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.